జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ నేపథ్యంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి విశిష్ట పూజలు జరిపారు. స్వామివారి దర్శనం కోసం ఆలయానికి చేరుకున్న భక్తులు తొలుత ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు అదేవిధంగా అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదాంతం రంగప్రసాద్ ఆచార్యులు మాట్లాడుతూ మధ్య ఆంజనేయ స్వామి విశిష్టతను వివరించారు. ఎంతో మహిమ కలిగిన మధ్య ఆంజనేయ స్వామిని ప్రతి ఒక్కరూ దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. స్వయం వ్యక్తంగా చెట్టే శిఖరంగా విరాజిల్లుతో ఉన్నటువంటి మధ్య ఆంజనేయ స్వామివారి దేవస్థానం ఈరోజు మంగళవారము స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు కావడంతో ప్రాతకాలమే స్వామివారి నిత్యార్చన కైంకర్యముల అనంతరము భక్తులు దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. గర్భాలయ దర్శనము అదే రకంగా ఉచిత దర్శనము స్వామివారికి భక్తులకు అందుబాటులో ఉన్నది. ఈ స్వామివారి క్షేత్రంలో వైఖాన సాగమ శాస్త్రబద్ధంగా నిత్య కైంకర్యములన్నీ కూడా జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా వివిధ ప్రాంతాల నుంచి భక్తులందరూ కూడా వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటున్నారు. భక్తులకి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా కార్యనిర్వహణాధికారి అయినటువంటి ఆర్వి చందన్ గారి పర్యవేక్షణలో సిబ్బంది కృషితో స్వామివారి కైంకర్యములు అదే రకంగా భక్తులకి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అన్నదాన సత్రంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. భక్తులు స్వామిని దర్శనం చేసుకుని అన్నదానం స్వీకరించి స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నారు.